ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించడం జరిగింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆఫ్ఘన్ మరియు భారత్ మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగానే మొదటి టీ20లో భారత్ ఘన విజయం సాధించడం జరిగింది. అయితే రెండో టీ20 నేడు బ్రహ్మాండంగా జరిగింది. రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది. ఈ విజయంతోనే భారత్ టీ20 సిరీస్ను కైవసం చేసుకోవడం జరిగింది 2-0 తోటి. అయితే మూడో టీ20 కూడా ఉంది. అది నామమాత్రం టీ20 గాను జరగనుంది. మొత్తం మీదిగా అయితే సెకండ్ టీ20లో మాత్రమే అయితే భారత్ అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ సమిష్టిగా రాణించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగానైతే బ్యాటింగ్లో వచ్చేసరికి శివం దుబే, యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించడం. వీళ్ళిద్దరు అద్భుతంగా రాణించడంతోనే భారత్ ఈజీగానే విజయం సాధించింది. కేవలం 15.3 ఓవర్లోనే విజయం సాధించడం జరిగింది. 15.3 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది భారత్. అయితే టాస్ గెలిచిన భారత్ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది. మొదటగా బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్ల 172 పరుగులకు ఆల్అౌట్ అవడం జరిగింది. ఆఫ్ఘన్ బ్యాటర్లో వచ్చేసరికి నబీ అద్భుతంగా రాణించడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లో ఒక్కడే హాఫ్ సెంచరీతోని రాణించడం జరిగింది. పెను విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. కేవలం 35 బంతుల్లోనే 57 పరుగులు చేయడం జరిగింది. అందులో 5 4లు 4 భారీ సిక్సర్లు ఉండడం జరిగింది. ఈయనతో పాటుగా జర్దన్ 21 బంతులు 23 పరుగులు చేయడం జరిగింది. రహమాన్ 9 బంతుల్లోనే 21 పరుగులు చేయడం జరిగింది. జనత్ వచ్చేసరికి 10 బంతుల్లోనే 20 పరుగులు చేయడం జరిగింది. వీళ్ళు నలుగురు రాణించడంతోనే ఆఫ్ఘనిస్తాన్ టీం నిర్ణీత 20 ఓవర్లలోనే 172 పరుగులు చేయడం జరిగింది. ముఖ్యంగా అయితే నవీబ్ మాత్రం అయితే ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవచ్చు. హాఫ్ సెంచరీతో రాణించడంతోనే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆ మాత్రమైన స్కోర్ చేయగలిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన భారత బౌలర్ల విషయానికి వస్తే మాత్రమైతే హర్షదీప్ సింగ్ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ చేయడం జరిగింది. 4 ఓవర్లు వేసి 32 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు తీయడం జరిగింది. కీలక సమయంలో కీలకమైన 3 వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా రవి బిష్ణోయ్ మ్యాచ్లో ఎక్సలెంట్గా వేశాడని చెప్పుకోవచ్చు. 4 ఓవర్లు వేసి 39 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ మాత్రమైతే 2 వికెట్లు కీలకమైన వికెట్లు తీయడం జరిగిందని చెప్పుకోవచ్చు. 4 ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. మన భారత బౌలర్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. అతనితో పాటు శివం దుబే 3 ఓవర్లు ఇచ్చి 36 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. మొత్తం మీదుగా అయితే భారత బౌలర్లు కొంచెం పర్వాలేదు, ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.4 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా భారత బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే యశస్వి జైస్వాల్ మరియు శివం దుబేలు అద్భుతంగా రాణించడం జరిగింది. అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకి మాత్రమైతే ఆదిలోనే మన కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అవ్వడం జరిగింది. మొదటి మ్యాచ్లో అనవసరమైన రన్అట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో మంచి షాట్ ఆడే క్రమంలో క్లీన్ బౌల్డ్ అవ్వడం జరిగింది. ఫర్దర్గా అయినా ఆడబోయే టీ20 అయినా సరే మన రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంది. ఎందుకంటే లాస్ట్ అయినా చివరిదైన టీ20 మ్యాచ్. మరి టీ20 మ్యాచ్లో మరి ఆడితేనే మన వరల్డ్ కప్లో చోటు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ మాత్రమైతే ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవచ్చు. కేవలం 16 బంతుల్లోనే 29 పరుగులు చేయడం జరిగింది. అందులో 5 4లు ఉండడం జరిగింది. విరాట్ కోహ్లీ డీసెంట్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన శివం దుబే మరియు యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. వీళ్ళు మాత్రమైతే ఎక్సలెంట్గా రాణించారు. ఇద్దరు హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు చివరి దాకా ఉండడం జరిగింది. చివరిలో లక్ష్యానికి ఇంకా 10 పరుగుల దూరంలోనే మన యశస్వి జైస్వాల్ వ్యక్తిగత 68 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. కేవలం 34 బంతుల్లోనే 68 పరుగులు చేయడం జరిగింది. అందులో 5 4లు 6 భారీ సిక్సర్లు ఉండడం జరిగింది. యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ల పైన ప్రతిదాడి చేసిందని చెప్పుకోవచ్చు. అతనితో పాటు శివం దుబే మాత్రం అయితే ఫెనీ ఇన్నింగ్స్ ఆడారని చెప్పుకోవచ్చు. కేవలం 32 బంతుల్లోనే 63 పరుగులు చేయడం జరిగింది. అందులో 5 4లు 4 భారీ సిక్సర్లు ఉండడం జరిగింది. వీళ్ళిద్దరు రాణించడంతోనే టీమిండియా సునాయాసంగా విజయం సాధించి చివరిలో రింకు సింగ్ ఒక 4తోని మ్యాచ్ని ముగించడం జరిగింది. మొత్తం మీది అయితే టీమిండియా మాత్రం అయితే
టీమిండియా బ్యాటర్లు అయితే అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ బెస్ట్గా రాణించడంతో సెకండ్ T20 మ్యాచ్లో టీమిండియా 6 వికెట్లతో విజయం సాధించడం జరిగింది. విజయంతో టీమిండియా 3 మ్యాచ్ల T20 సిరీస్లో 2 మ్యాచ్లు గెలవడంతో T20 సిరీస్ను టీమిండియా కైవసం చేసుకోవడం జరిగింది. నామమాత్రమైన T20 సిరీస్ మరి ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుందో మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.